నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ లాహోర్‌లో దాడి జరిగింది. అది కూడా బాంబు దాడి అని అంటున్నారు. దాని వెనక భారతే ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎవరు ఉండే అవకాశం ఉంది అంటారు? అంటే ఒక పక్క బలూచిస్తాన్ కూడా అక్కడ ఎదురు చూస్తుంది. ఎప్పుడు దాడి చేద్దామా పాకిస్తాన్ మీద అని చెప్పి. ఇప్పుడు అక్కడ 15 మంది సైనికులు చనిపోయారు అని అంటున్నారు. ఏం జరిగిందంటారు సార్? యాక్చువల్‌గా ఏం జరిగిందంటే లాహోర్‌లో అల్లమా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంటది. దాని దగ్గర వాల్టన్ రోడ్, గోపాల్ నగర్ అని ఉంటది. అక్కడ వాల్టన్ రోడ్ ఉంటది. అక్కడ డిఫెన్స్ వాళ్ళ ఎయిర్‌పోర్ట్ కూడా ఉందన్నమాట. దాని పేరు కూడా వెల్టన్ ఎయిర్‌పోర్ట్ ఉంటది. ఈ దగ్గరలో ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద మిసైల్స్ పడినట్టుగా చెప్తున్నారు. అక్కడ దానేమంటారు సైరన్ కూడా మోగించారు. దాంతో జనం కూడా విపరీతంగా పరుగులు తీశారు. అక్కడ తర్వాత షెల్స్ అవన్నీ కూడా దొరికాయన్నమాట. ఇది ఎవరు చేశారు అని అంటే ఇప్పుడు ఒక వార్త బయటకొస్తుంది. అదేంటంటే పాకిస్తాను చాలా దొంగ దెబ్బ తీయడానికి ప్లాన్ చేసింది. మన బోర్డర్‌లో పాకిస్తాన్‌కి మనకి ఇంటర్నేషనల్ బార్డర్ 3,323 కిలోమీటర్లు ఉంటది. ఈ బార్డర్‌లో ఉండే 15 టౌన్స్ అన్నమాట. 15 టౌన్స్. అందులో ఈ టౌన్స్‌లో మిలిటరీ పోస్టులు. ఈ టౌన్స్ ఏవేవంటే అవంతపూర్, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్సర్, కపూర్తల, జలంధర్, బటిందా, లూధియానా, ఆదంపూర్, చండీగఢ్, నల్, పటౌడి, ఉత్తరలై, గుజో. ఈ టౌన్స్ మీద అటాక్ చేసేదానికి అది ప్లాన్ చేసింది. కొన్నిటి మీద వేసింది కూడా. హ్మ్. అయితే మనోళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మన దగ్గర స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అది నేను తర్వాత ఇప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల వాటిని మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసి గాల్లోనే వాటిని పేల్చేశారు. ఎప్పుడైతే మన మీద వాళ్ళు ఇలా చెప్పి చేయకుండా ప్రకటించి వేశారో, మనం గూడా ఏం చేయడం మొదలుపెట్టామంటే వాళ్ళ స్థావరాల మీద, మిలిటరీ స్థావరాల మీద ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ వాటి మీద అటాక్ చేయడం అనేది మనం గూడా స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అందుకనే మనకి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆపరేషన్ సింధూరు ఆగిపోలేదు. కంటిన్యూ‌గా జరుగుతూనే ఉంది అనేది ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇంకా దీని మీద అఫీషియల్‌గా ఇటు పాకిస్తాన్ గాని, ఇటు ఇండియా గాని రెస్పాండ్ అవ్వట్లేదు గానీ న్యూస్ అయితే లీక్ చేస్తున్నారు. సో, ఖచ్చితంగా లాహోర్ మీద అటాక్ చేసింది మనోళ్ళే. ఎందుకంటే వాళ్ళే మనల్ని రెచ్చగొడుతున్నారు. మనకి చాలా వీడియోస్ కూడా ఇప్పుడు బయటకొస్తున్నాయి. వాళ్ళెట్లా నేను చెప్పిన 15 టౌన్స్ ఆ బార్డర్‌లో ఉండే 15 టౌన్స్ పెట్టిన మిలిటరీ స్థావరాల మీద వాళ్ళు వేయడం మొదలుపెట్టారు. సో, కాకపోతే ఏందంటే మన దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయి. పాకిస్తాన్ కంటే గూడా. పాకిస్తాన్ మన దగ్గర ఉన్నవి ఇటు బాలిస్టిక్ మిసైల్స్‌ని, తర్వాత ఫైటర్ జెట్స్‌ని, క్రూయిజ్ మిసైల్స్‌ని, ఆ తర్వాత డ్రోన్స్‌ని, యూఏవీ అంటారు. యూఏవీ అంటే అన్‌మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అన్నమాట. అన్‌మాన్డ్ ఎయిర్ వెహికల్స్‌ని వీటినన్నిటిని మధ్యలోనే ఆపేసి పేల్చేయగలిగిన సామర్థ్యం ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర బలంగా ఉంది. సో, మనకేందంటే 2 రకాలుగా మనం డెవలప్ చేసుకుంటున్నాం. ఒకటి ఇండిజినస్ రీసెర్చ్. అంటే మన ఇండియాలోనే రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ పెట్టుకొని ముఖ్యంగా డీఆర్‌డీఓ. డీఆర్‌డీఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ మనకిక్కడ గూడా హైదరాబాద్‌లో గూడా ఉందది. సో, హ్మ్. వీళ్ళు ఇండిజినస్‌గా డెవలప్ చేస్తున్నారు. సో, మన డిఫెన్స్ సిస్టమ్స్ బేసిక్‌గా 4 రకాలుగా ఉంటాయి. ఒకటి లాంగ్ రేంజ్ అన్నమాట. లాంగ్ రేంజ్ అంటే 2000 కిలోమీటర్ల నుంచి 5000 కిలోమీటర్ల దూరంలోనే ఆపగలవు. రెండవది ఇంటర్మీడియేట్ రేంజ్. ఇంటర్మీడియేట్ రేంజ్ ఏందంటే 150 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటది. మూడవది షార్ట్ రేంజ్. ఇదొచ్చి ఒక 100 కిలోమీటర్లు 15-100 కిలోమీటర్స్ దూరంలో చేయగలదు. నాలుగోది వెరీ షార్ట్ 15 కిలోమీటర్స్ వరకి ఇది అంటే ఎయిర్ క్రాఫ్ట్స్‌ని గాల్లోనే పేల్చగలవు. ఇది సర్ఫేస్ టు ఎయిర్ టు ఎయిర్ ఇలాంటి నేవీ అంటే సీ టు ఎయిర్ ఇలాంటి డిఫెన్స్ సిస్టమ్స్ మనకున్నాయి. మనకు ప్రధానంగా ఏందంటే బీఎండీ అనేది మనం డెవలప్ చేసాం. బీఎండీ అంటే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్. ఇది ఇందులో ప్రధానమైంది S-400 ట్రయంఫ్. ఇది మనకి రష్యన్ టెక్నాలజీని ఉపయోగించుకొని డెవలప్ చేసాం. ఇందులో పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ పీఏడీ అంటారు. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ లేదా ప్రద్యుమ్న బాలిస్టిక్ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ అంటారు. ఇది మనకి నంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ఈ బీఎండీలో నంబర్ 1 వచ్చి S-400 ట్రయంఫ్ అన్నమాట. ఇది 2000 కిలోమీటర్ల వరకు కూడా
మనం ఆపగలం అనమాట. సో, అట్లాగే ఏఐడి అంటే అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్, అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్. అంటే బీఎండీ, ఏఐడి ఈ 2 వెరీ ఇంపార్టెంట్. ఇక రెండవది అంటే ఇంటర్మీడియేట్ రేంజ్‌లో మనకి బలమైన ఎయిర్ డిఫెన్స్ వచ్చి బరక్ 8 అన్నమాట. బరక్ 8 వచ్చి డీఆర్‌డీఓ డెవలప్ చేసింది. ఇది కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇక మూడవది షార్ట్ రేంజ్‌లో ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ అన్నమాట. కింద నుంచి ఎస్ఏఎం అంటారు. సర్ఫేస్ టు ఎయిర్. ఇందులో ఏఎంకే 2 అండ్ స్పైడర్ ఈ 2 ఇంపార్టెంట్. అవి కాకుండా సమర్ అని ఒకటుంది. తర్వాత S-125 పెచోరస్ అని ఉంది. తర్వాత S-200 అంగారా అని ఉంది. ఇవన్నీ కూడా 300 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళి ఆపగలవు. ఇది కాకుండా ఫైనల్‌గా వెరీ షార్ట్‌లో ఉండేదొచ్చి మనకి 9K-38 ఇగ్లా-ఎస్, 25U-23 షికా, బోఫార్స్ 400 ఇవన్నీ కూడా కొంత ఓల్డ్ సిస్టమ్స్. ఇవి దగ్గరగా కొట్టగలవు. సో, మనకి ప్రధానంగా ఏందంటే బీఎండీ అండ్ S-400, బరాకా, ఆకాష్ ఈ సిస్టమ్స్‌ని ఈ మధ్య కాలంలో మనం చాలా డెవలప్ చేసుకున్నాం. మనకు కొంతవరకు ఇజ్రాయెల్ కూడా హెల్ప్ చేసింది. ఎందుకంటే ఇజ్రాయెల్‌లో ప్రపంచంలోనే అతి బలమైన వాళ్ళకి ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటారు. ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ అనేది ఉంది. అందుకనే ఇటు హమస్ గానీ, ఇటు ఇరాన్ గానీ, ఇటు హిజ్బుల్లా గానీ 3, 4 దేశాల నుంచి వాళ్ళ మీదకి మిసైల్స్ వచ్చినా కూడా వాళ్ళు తట్టుకుంటున్నారంటే కారణం ఈ ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ. అలాగా మనం కూడా బలమైన బీఎండీ S-400 ఈ ట్రయంఫ్ ఈ ఈ ఇవి డెవలప్ చేసుకున్నాం కాబట్టి ఇవి పాకిస్తాన్ మనల్ని ఏమీ చేసే పరిస్థితి లేదు. అది అందుకనే ఫెయిల్ అయింది ఇప్పుడు. ఇది కాకుండా మన దగ్గర రాడార్ సిస్టమ్ కూడా ఎప్పుడైనా ఒక దేశం అంటే పాకిస్తాన్ మన మీద ఈ మిసైల్స్ కానీ, లేకపోతే క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, లేకపోతే డ్రోన్స్ వీటి ద్వారా అటాక్ చేయాలనుకున్నప్పుడు ప్రధానంగా 3 రకాల సిస్టమ్స్ ఇంపార్టెంట్. ఒకటి ఎయిర్ డిఫెన్స్ సిస్టము, 2 రాడార్ సిస్టము, 3 కమాండ్ కంట్రోల్. ఈ 3 మనకు చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పింది నేను ఎయిర్ డిఫెన్స్ సిస్టము. అట్లాగే రాడార్ సిస్టమ్ కూడా మనకి స్వార్డ్ పిస్ ఎల్ఆర్‌టిఆర్ అనే ఒక రాడార్ సిస్టమ్ ఉంది మన దగ్గర. రాజేంద్ర 3 ఉంది, నేత్రా ఉంది. సో, ఇలాగ మనకి రాడార్ సిస్టమ్ కూడా ఎందుకంటే రాడార్ సిస్టమ్ ఐడెంటిఫై చేస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అని. ఐడెంటిఫై చేసి ముందుగానే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని అలర్ట్ చేస్తుంది. వెంటనే ఇవి ఆటోమేటిక్‌గా ఇవి అలర్ట్ అయిపోయి ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోయి వాటిని గాల్లోనే పేల్చేస్తుందన్నమాట. దీనికి సంబంధించి కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ బలంగా ఉండాలి. సో, ఈ 3 రకాలు ఉన్నాయి కాబట్టి మనకి పాకిస్తాన్ వాటిని దెబ్బతీసి మనం రివర్స్‌లో మనం కూడా అటాక్ చేసాం. అంటే డిఫెన్స్ అండ్ అఫెన్స్ ఈ రెండిట్లో మనం ముందున్నాము. సో, ఆ రకంగా పాకిస్తాన్ చేసిన ప్రయత్నాల్ని బ్రేక్ చేయడంతో పాటు చేస్తున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు అదేదో కళ్ళు తాగిన కోతిలాగా రెచ్చిపోతుంది. సో, వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. పెద్ద డ్యామేజ్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకేం మద్దతు రావట్లేదు. చైనా కూడా ఎందుకన్నా మంచిది మనం కొంత దూరంగా ఉందామన్న ఆలోచనలో కనిపిస్తుంది. సో, ఈ దశలో వాళ్ళు ఏం చేయాలో తెలీదు. అట్లని చేయకపోతే వాళ్ళ దేశంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అందుకని ఏదో చేస్తున్నట్టు వాళ్ళు డ్రామా ఆడాలి. దాన్ని సింబాలిక్ అంటారు. అందుకని ఎల్ఓసి దగ్గర వాళ్ళు చంపడం మొదలుపెట్టారు. మన గ్రామాల్లో ప్రజల మీద బాంబులు, మిసైల్స్, మోటార్ షెల్స్ వేసి చంపుతున్నారు. ఆల్రెడీ 31 మందిని ఇప్పటివరకు చంపారు. ఒక 60 మంది గాయపడ్డారు. ఆ విధంగా ఇప్పుడు వీటిని వేయడం వల్లే మనం లాహార్ మీద అటాక్ చేసాం. సో, వాళ్ళు గాని సైలెంట్‌గా ఉంటే ఇండియా కూడా సైలెంట్‌గా ఉంటది. కానీ వాళ్ళు గాని మిసైల్స్ ఇలాంటి చిలిపి పనులు చేస్తే ఇండియా కూడా పెద్ద ఎత్తున అటాక్ చేసే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందని చూడాలి. ఇక్కడ తాగుతుందా? లేకపోతే ఆపరేషన్ సింధూర్ ఫేజ్ 2 కూడా మొదలవుతుందా అనేది మనం చూడాలి. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. సో, చూసారు కదా మొత్తానికి అంటే